పొన్ 82లో మేము కొనుక్కున్నామండి. రైల్వే వాళ్ళేసారండి 82లో ఫ్లాట్లు. రైల్వే వాళ్ళ దగ్గర మేము 2009లో కొనుక్కున్నామండి. 2019లో 2009 నుంచి మాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదండి. 2019 వరకు. 19 నుంచి 19లో వచ్చామండి. మా సైట్‌లు మేము చూసుకోవడానికొచ్చాం. వీటిలో షెడ్‌లు కట్టారు, అన్నీ కట్టారు. ఇంకా అపార్ట్‌మెంట్‌కి అప్రూవల్ వచ్చింది. అపార్ట్‌మెంట్ కూడా మొదలు పెడుతున్నారు. కట్టి కరెంటు అన్నీ వస్తున్న సమయంలో వాళ్ళొచ్చి అప్పటి వరకు ఏమి లేదు. అటువంటి ఆళ్ళు అప్పటికప్పుడు వచ్చి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బొత్స ఆదిబాబు వచ్చి ఆక్రమించారండి. ఇది మాది అని అన్నారండి. మేమందరం ఆశ్చర్యపోయాం. మేము 40 మంది ఉన్నామండి మా ఫ్లాట్‌లో ఓనర్స్. అందరం ఆర్థికంగా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. చిన్న మధ్య తరగతి వాళ్ళం తప్పితే ఎవరు ఉన్నవాళ్ళం కాదండి. ఉన్న ఆస్తి, బంగారం అన్నీ అమ్మేసి మరీ కొనుక్కున్నాం. మా పిల్లల చదువుల గురించి ఇబ్బంది పడుతున్నాం. ఆటి గురించనే కొనుక్కొని దీన్ని కట్టుకోవడానికి స్తోమత లేక కట్టుకోలేకపోయామండి. పిల్లల చదువుల గురించి అమ్మేసి వాళ్ళ చదువులకు ఉపయోగపెట్టుకుందాం అనే ఆలోచనతో దీని జోలికెళ్ళలేదండి.